హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చిన్న తిరుపతి వచ్చాం. ద్వారకా తిరుమల. ఈరోజు అయితే మీకు అందరికీ లోపలికి వెళ్ళి గుడి మొత్తం చూపించాలనుంది. బట్ కొంత సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల లోపలికి అయితే కెమెరాస్ అనేది ఎలో చేయడం లేదు కాబట్టి సో వీలైనంత వరకు నేను టెంపుల్ మొత్తం అయితే కవర్ చేస్తాను. చలో వచ్చేసింది గాయస్. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం చిన్న పిల్ల ఆడవాడుకునే బొమ్మల కొట్లు ఉన్నాయి గాయస్. మనకు కూడా ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. నాకు కాదు, మీకు. గాయస్ మీరు చూస్తున్నట్టయితే చూసారా గాయస్, షాప్లో అయితే చాలా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. కావాలంటే మనం కొనుక్కోవచ్చు ఎవరైనా. ఓకే గాయస్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి సార్. గాయస్ షాప్లో అయితే మనకు చాలా అంటే చాలా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అరే 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 గాయస్ లోపలికి అయితే మొబైల్స్ అనేది ఎంట్రీ లేవు కాబట్టి మీరు వాళ్ళ మొబైల్స్ పోతే అని భయం ఉంటే ఇక్కడే అనుకున్న బ్యాక్ సైడ్ షాప్లో అయితే మీరు మొబైల్స్ చేయొచ్చు గాయస్. కాకపోతే కొంత మనీ అయితే పే చేయాల్సి వస్తుంది కాబట్టి సో మీరు ఇక్కడ పెట్టేసుకుంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. చలో మరి నెక్స్ట్ వెళ్ళిపోదాం. కమాన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అనివేటి మండపంలోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా మీరు కూడా. ఓకే కమాన్, లెట్స్ గో. కదా అనివేటి మండపం అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది గాయస్. చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా చూడండి గాయస్ మొత్తం. ఓకే లెట్స్ గో. గోపురం అనేది ఉంది గాయస్. అక్కడ నుంచి అయితే లోపలికి అయితే మొబైల్స్ అయితే అలో లేదు కాబట్టి సో ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది గాయస్. మీరు కూడా వచ్చేసి నాతో పాటు ప్రోగ్రామ్ చూసేద్దాం. చలో లెట్స్ గో. దేవుడి మహిమ ఎట్లా ఉంటుంది. బాగా చిన్నపిల్లలు ఈయన చిన్న తిరుపతి అంటారు స్వామి. చిన్న తిరుపతి అంటారు. పెద్ద ఆయన తిరుమల తిరుపతి ఉన్నారు కదా, ఆయన పెద్ద ఆయన అంటారు. ఈయన తమ్ముడు అంటారు, ఆయన అన్నయ్య అంటారు. కానీ ఇక్కడ దర్శనం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఏ కోరిక అడిగినా సరే ఎప్పుడే జరుగుతుంది. ఈయన చాలా ఏం చెప్తారు స్వామి.
ఇంకా చెప్పాలంటే చాలా మహిమగల స్వామి. ఏ కోరిక తీర్చుకున్నా, ఏ కోరిక అడిగినా సరే ఆయన ఇమ్మీడియట్గా తీరుస్తాడు. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే స్వామి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఇమ్మీడియట్గా జరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం స్వామి. హైదరాబాద్ నుంచి వచ్చారు స్వామి. అంటే కాలినడకన వచ్చారా, మీరు ఏమైనా ట్రావెల్స్ కానీ అట్లా ఏమైనా వచ్చారా స్వామి? మేము ఓన్ కార్ వేసుకొచ్చాం స్వామి. ఓన్ కార్ వేసుకుని వచ్చారు స్వామి. ఎన్ని రోజులు స్వామి మాల మీకు? అది ఎన్ని రోజులు ఉండగలరు? మండలం స్వామి. స్వామి మా మండలం స్వామి. దాని గురించి మా గురుస్వామి చెప్తారు. స్వామి మీరు చెప్పండి. స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి మాది మండల పూజ. స్వామి నేను 108 రోజులు మాలేసిన. స్వామి స్వామి ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి కారణం ఏంటంటే మహాపుణ్యక్షేత్రం ఇది. ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడు స్వామి. ఈయన అనుకునే కోరికలు పక్కా నెరవేరుతాయి. ఇది ఏది మనసులో అనుకున్నా కానీ మేము హైదరాబాద్ నుంచి రావడానికి కారణము చిన్న తిరుపతి రావాలని మనసులో అనుకున్నాము. అనుకున్న వెంటనే ఆయన తటాస్తు అన్నట్టున్నాడు. వెంబడే ఎన్ని భజన కార్యక్రమాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆయన దగ్గర రప్పించుకున్నాడు. ఆయన మమ్మల్ని దగ్గర తీసినాడు. మా అనుకునే కోరికలు లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అనుకునే కోరికలు నెరవేర్చినాడు. అందుకని ఈ ఇయర్ వచ్చినాం స్వామి. మేము మాల వేసుకుంటే స్వామి రావాలనుకుంటున్నాము. ఆయన సన్నిధికి రావాలని మేము అనుకుంటున్నాం స్వామి. ఆయన ఏ కోరికలను నెరవేరుస్తున్నాడు స్వామి. అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. అందరినీ చల్లంగా చూడాలి స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం. గాయస్ మీరు చూస్తున్నట్టే స్వాములు అయితే మనకి చాలా టైం మనకి కేటాయించారు. వాళ్ళ దర్శనానికి వెళ్తూ కూడా మన యూట్యూబ్ ఛానల్ స్వామి ఇట్లా వీడియో తీస్తున్నామంటే మన కోసం స్వాములు 5 minutes లేట్గా వెళ్తున్నారు. ఇప్పుడు మన కోసం వీడియో ఇచ్చేసి మరీ వెళ్తున్నారు స్వామి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ స్వామి. వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. బట్ ఏంటంటే మనకి తెలియని చాలా విశేషాలు చెప్పారు. ఇక దేవుడి గురించి చాలా చెప్పారు కాబట్టి అందరం విన్నాం. నెక్స్ట్ డే అయితే వచ్చేసి మనకి ఎదురుగా ఇంకో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది గాయస్. మనం అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ చలో. గాయస్ మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అయితే రేపైతే కార్తీక సోమవారం. సో అందరూ అయితే దీపాలు వెలిగిస్తున్నారు గాయస్. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ నా బ్యాక్ సైడే ఉంది. వచ్చేసేయండి గాయస్. చలో. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో మీరు అందరూ దండం పెట్టుకోండి గాయస్. మీరు మనసులో ఏమైనా కోరుకుంటారో కమెంట్లో మాత్రం చెప్పకండి గాయస్. మీరు చూస్తున్నట్టయితే మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాం గాయస్. మీరు మనసులో ఏమైనా కోరుకుంటారో అదైతే మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది గాయస్. ఐ హోప్ మీరు దేవుని దండం పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయస్. మీరైతే దర్శనం చేసేసుకోండి గాయస్. కమ్ ఆన్. గాయస్ ఇప్పుడు మీరు చూశారు కదా టెంపుల్. ఇదే బయట మనకు చూపించడానికి చాలా అవైలబుల్గా ఉంది గాయస్. ఎందుకంటే లోపలికి అయితే మొబైల్స్ అనేది అలో లేదు కాబట్టి సో బయట ఉన్న టెంపుల్స్ వరకే చూపిస్తున్నాను గాయస్. తప్పు అయితే అనుకోకండి గాయస్ ప్లీజ్. ఇది మెయిన్ గోపురం గాయస్. గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి మెయిన్ గోపురం. అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను గాయస్ ఎందుకంటే మొబైల్స్ అలో లేదని చెప్పి. సో ఇప్పుడు మనం మెయిన్ గోపురం అయితే చూసేద్దాం గాయస్. లెట్స్ చలో. కమ్ ఆన్. గాయస్ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే ప్రతి మెట్టుకి పూజ చేస్తుంటారు. దీన్నే మెట్ల పూజ అంటుంటారు. ఓకే లెట్స్ గో.
చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గోపురం గాయస్. ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి దర్శనం జరుగుతుంది. కాకపోతే మొబైల్స్ అలౌ లేదన్నారు కాబట్టి కొంచెం రిస్క్ చేసి మీకోసం వచ్చేసాను గాయస్. చూశారు కదా బ్యాక్ సైడ్. లెట్స్ గో.